హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సైలాస్ కిచెన్ నాటుకోడి ఛానల్. ఇక్కడ ఈ సెటప్ చూడగానే మీ అందరికీ అర్థమైపోయింది అనుకుంటా నేను ఇవాళ ఏం చేస్తున్నాను అనేది. యూఆర్ రైట్, యూఆర్ ఆల్వేస్ రైట్. అఫ్ కోర్స్, దోసకాయలు చూసారా? పసర దోసకాయలు, చేదు దోసకాయలు ఇట్లా అంటారు వీటిని. ఇవి ఇప్పుడే ఎవరో ఫామ్ నుంచి తెచ్చిచ్చారు. వీటితో పచ్చడి చేస్తే చాలా చాలా బాగుంటుంది. అది మీకు ఎలాగనేది ఇవాళ క్లియర్గా చూపిస్తాను. ఈవెన్ మన ఇంట్లో గార్డెన్లో ఒక దోస తీగ పారుతున్నా కూడా దానికి పెద్ద అయ్యేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పసర దోసకాయలు చాలా రేర్గా దొరుకుతాయి, తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతాయి. బయట మార్కెట్లో కొంచెం తక్కువ దొరుకుతాయి. మనం పెంచుకుంటే ఇంకా బాగుంటుంది. దీనితో పచ్చడి చేసేద్దాం, ఎలాగో చూద్దాం. ఈ దోసకాయలని కట్ చేస్తున్నాను. ఇదేంటంటే మనం తొక్క తీయాల్సిన అస్సలు అవసరం లేదండి. తొక్కను తీయకుండానే ఇట్లాగా సన్నగా పొడుగ్గా తొక్కతో పాటు ఇలా తీయాలి. కట్ చేసుకునే విధానం ఇది. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి మామిడికాయ ముక్క పెట్టుకొని మనం కొంచెం కొంచెం కొరుక్కొని ఎట్లా తింటామో అలాగే దోసకాయ ముక్క పెట్టుకొని కొంచెం కొంచెం కొరుకు తినడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ దోసకాయ పచ్చడి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు చేస్తాం కాబట్టి ఆ ఫ్రెష్నెస్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఈ దోసకాయ పచ్చడికి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం పసుపు ఉప్పు కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఇవి జస్ట్ 2 దోసకాయలు మాత్రమే తీసుకున్నా, మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని. దీనికి 1/2 టీ స్పూన్ పసుపు పడుతుంది చూడండి, అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ ఉప్పు. దీని మెజర్మెంట్ చూసారా? ఇది టీ స్పూన్ కన్నా తక్కువ, 1/2 టీ స్పూన్ మాత్రమే ఇది. ఇప్పుడు దీన్ని ఇట్లా మెత్తగా పిసకాలి. పిసకటం వల్ల ఏమైందంటే ఉప్పు పసుపు అనేది ఆ ముక్కకి పట్టుకుంటుంది. పట్టుకొని దీని మీద మూత పెట్టి ఓవర్ నైట్ ఉంచేసేయాలండి. మూత పెట్టి ఓవర్ నైట్ ఉంచేస్తే ఏమవుతుందంటే పొద్దున్న కల్లా దీంట్లో ఉన్న ఉప్పు పసుపు అంతా చేదు అంతా కూడా వాటర్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మనము దాన్ని మార్నింగ్ లేచిన తర్వాత దాన్ని ఇలా పిండేసేయాలి. సో ఇదంతా మనం యాడ్ చేసిన ఉప్పు పసుపుకి వచ్చిన నీళ్ళు ఇవన్నీ. ఇందులో మనకి చేదు కూడా ఉంటుంది, కావాలంటే ఇది మీరు టేస్ట్ చేయొచ్చు. మనం పిండి తీసి పెట్టుకున్న ముక్కల్లోకి 1-1.5 టీ స్పూన్ ఉప్పు పడుతుంది. అండ్ కారం కూడా 1, 2, 3, 4, 5, 6 ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్ల కారం పట్టింది. పసుపు మాత్రం కొంచెమే వేస్తున్నాను నేను, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు. సో ఇప్పుడు ఇందులోకి కావాల్సిన అసలైన ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆవాలు మెంతులు జీలకర్ర కలిపి పొడి చేసిందండి. ఇది జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే తక్కువ ఉంది క్వాంటిటీ కాబట్టి. అంతేనండి, అయిపోయింది. ఇలా దీన్ని మొత్తం కలిపేస్తున్నాను. ఇట్లాగా ముక్కకి ఉప్పు కారం పసుపు మనం వేసిన ఆవాలు మెంతుల పొడి అన్నీ కలిసినాయి. ఇది కలిపేస్తున్నాను. ఇప్పుడు సింపుల్గా దీనికి తాలింపు పెట్టుకుంటే మన పచ్చడి అయిపోయింది. ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? ఇది నైట్ కట్ చేసి పెట్టుకోవడానికి ఒక 2 మినిట్స్, మార్నింగ్ కలుపుకోవడానికి ఒక 2-3 మినిట్స్, అండ్ తాలింపు ఒక 10 మినిట్స్లో మనకి దోస ఆవకాయ అంటారు దీన్ని. దోసకాయతో చేసిన ఆవకాయ కాబట్టి దోస ఆవకాయ అంటారు. పసర దోసకాయల పచ్చడి అంటారు, చేదు దోసకాయల పచ్చడి అని కూడా అంటారు. రుచి మాత్రం అమోఘం అండి. వినటానికి చేదు పసర అలాంటి వర్డ్స్ వచ్చినా కూడా సింప్లీ సూపర్ టేస్ట్. సో ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం. దోసకాయలు 2 ఉన్నాయి కాబట్టి మనకి ఒక 100 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ పడుతుందండి. నూనె కాగేలోపు మనం వెల్లుల్లిని దంచుకుందాం. ఇట్లా వెల్లుల్లిని అప్పటికప్పుడు దంచుకోవటం వల్ల నిజంగా చాలా టేస్ట్ ఉంటుందండి. స్మెల్ కూడా అద్భుతంగా ఉంటుంది. నూనె కాగిందో లేదో చూడండి, ఇది మెల్లగా కాగుతుంది. దీంట్లో మెంతులు చూస్తున్నారా? మెంతులు చేదు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మనం ఆవాలు మెంతులు కలిపాము. స్టిల్ కానీ తాలింపులో కూడా మెంతులు ఉండాలి. మెంతులు చేదు ఉంటాయి కాబట్టి జస్ట్ కొంచెం లిటిల్, వెరీ తక్కువ తీసుకుంటున్నాను, అన్నిటికంటే తక్కువ మెంతులు. నెక్స్ట్ ఆవాలు. ఇది ఒక వారం 10 రోజులు బయట నిల్వ ఉంటుంది. అండ్ అంతకు మించి నిల్వ ఉండాలి, మీరు ఎక్కువ రోజులు పెట్టుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పటికప్పుడు తీసి వాడచ్చు. అందుకే నేను మినపప్పు పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి,
మనం దంచిన వెల్లుల్లి. మీకు అక్కడికి స్మెల్ రావట్లేదు కానీ నాకు వస్తుంది చాలా, అండ్ ఇట్ ఈస్ వెరీ లవ్లీ. కరివేపాకు కొద్దిగా, అండ్ నాకు అత్యంత ఇష్టమైన ఇంగువ. పచ్చళ్ళల్లో పులుసులలో ఇంగువ ఇచ్చే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. చాలామంది ఇంగువకి ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళ చేతి వంట అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఇంక నుంచి ఇవ్వండి. ఇది అయిపోయింది. చూసారా కలర్ మారుతుంది, వెల్లుల్లి కలరు, ఈ ఎండుమిర్చి కలర్ పర్ఫెక్ట్గా మారేంత వరకు వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఒక సెకండ్ ముందే స్టవ్ ఆఫ్ చేయండి, ఎందుకంటే ఆ తర్వాత ఆయిల్లో వేడి ఉంటుంది కాబట్టి మళ్ళీ మాడకుండా ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి, కానీ చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా దోసకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి, మ్యాంగనీస్, మెగ్నీషియం కూడా ఉంటుంది, మంచి ఫైబర్ ఫుడ్ కూడా. ఇది తొక్కతో పాటు చేస్తున్నాం కాబట్టి ఎక్సలెంట్ ఫైబర్ ఫుడ్. ఆల్కలైన్ వాటర్ అని ఉంటుంది, ఐడియా ఉందా మీకు? మనం కంపల్సరీ తాగాల్సిన వాటరు నిమ్మకాయ, దోసకాయ కలిపి నానబెట్టిన నీళ్ళు అనమాట. అందులో కూడా దోసకాయది ప్రధాన పాత్ర. నూనె మంచిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ నూనెని ఇందులో కలిపేస్తున్నాను. చూసారా, చిటికలో దోసకాయ పచ్చడి అయిపోయింది. మనం అనుకున్నట్టు ఓన్లీ 10 నిమిషాల టైం పట్టింది, కానీ దీనికి మీకు వచ్చే ఫీడ్బ్యాక్ వినటానికి మనకి 10 నిమిషాలు సరిపోదు, 1 గంట పడుతుంది. తిన్న వాళ్ళందరూ ఖచ్చితంగా చెప్తారు, అబ్బా ఎంత బాగుంది, టేస్ట్ ఎంత బాగుంది. దీనికి నేను చెప్పాను కదా, ఆవకాయకి డిఫరెన్స్ ఏంటంటే ఇది మనం ఎప్పుడంటే అప్పుడు కలుపుకోవచ్చు. మనకు పసరు దోసకాయ దొరికినప్పుడల్లా, ఆవకాయ పచ్చడిని మాత్రం మనం ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్, అంటే బయట ఒకసారి దొరికినప్పుడు మాత్రమే పట్టుకోగలుగుతాం. టేస్ట్ మాత్రం దాంతో పోటాపోటీగా ఉంటుంది ఇది. ఇప్పుడు దీన్ని అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది సూపర్, సూపర్ అంటే సూపర్. కానీ తినకుండా నేను ఉండలేను, తింటున్నాను, మీరు చూస్తున్నారు. అండ్ చూసినాక మీకు తినాలనిపిస్తుంది, మీరు వెంటనే ఏం లేదు, సింపుల్ రీప్లే చేయండి, వడ్డించండి, ఎంజాయ్ చేయండి. ఇందులో దోసకాయ ఎలా ఉంటుందో తెగించి చెప్పాలంటే మాత్రం మీరే చేయాలి. కలుపుతున్నాను, తింటున్నాను. నాకు తెలుసు మీకు నోరు ఊరుతుందని. సింపుల్ కదండి, 10 నిమిషాలే కదా పని, చేసేయండి. పసరు దోసకాయలతో బాగుంటుంది, అండ్ మామూలు దోసకాయలు దొరికితే కూడా, గట్టిగా ఉన్న దోసకాయలతో కూడా చాలా బాగుంటుంది. సింప్లీ సూపర్. ఈ ముక్కండి ఇప్పుడు బాగుంటుంది కరకర అని, కొంచెం నానితే ఇంకా టేస్ట్ ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి, సైలాస్ కిచెన్లో చూసి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండండి. చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్స్లో మాత్రం తప్పకుండా చెప్పండి ప్లీజ్. మళ్ళీ ఎపిసోడ్స్లో మళ్ళీ కలుద్దాం. నేను అర్జెంటుగా అన్నం తినాలి ఇప్పుడు. అంతవరకు సెలవు, బాయ్.